హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 6 నెలల నుంచి సంవత్సరంలో పిల్లలకి ఉక్కిరిపిండి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియో తీసామండి. మా వీడియోని ఇదే మొదటిసారిగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. 3 గ్లాసులు రైస్ తీసుకొని అర గ్లాసు మినప్పప్పు, అర గ్లాసు కందిపప్పు, 2 గ్లాసుల సోలు తీసుకోవాలండి. నేనైతే మా ఇద్దరి పిల్లలకి ఉక్కిరిపిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాళ్ళకి తినిపించేదాన్ని. ఇందులో ఇంకా ఐటమ్స్ ఏవైనా యాడ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం తీసుకున్న బియ్యం, సోలు, కందిపప్పు, మినపప్పు శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరేసుకోవాలండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత అవి కొద్దిగా వేయించుకోవాలండి. నేనైతే కొంచెం గోరువెచ్చగా వేయించుకున్నాను. ఇంకా ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, గోధుమలు అవన్నీ వేయాలండి. కానీ 6 నుంచి 1 ఇయర్లో పిల్లలంటే కొంచెం జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఐటమ్స్ అన్నీ ఏవి వేయలేదు. నేనైతే ఒక 5 జీడిపప్పులు వేసుకున్నాను. జీర్ణం అవడం కోసం కొంచెం జీలకర్ర వేయించుకున్నాను. ఐటమ్స్ మొత్తం గోరువెచ్చగా వేయించుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారించాలండి. చల్లారిన తర్వాత మిల్లుకి ఇవ్వాలి. మిల్లుకి ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ జల్లించుకున్నాను. ఆ పిండిని మెత్తగా జల్లించుకున్న పిండిని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకుంటానండి. మీ ఇంట్లో మీరు ఎలా ఉక్కిరిపిండి ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఓన్లీ 6 నెలల నుంచి సంవత్సరంలో పిల్లలకి మాత్రమేనండి. సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ నేను ఉక్కిరిపిండి ప్రిపేర్ చేస్తాను. అప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.